విశాఖలోని గాజువాక వరుస రోడ్డు ప్రమాదాలతో ఉలిక్కి పడుతోంది. 2 రోజుల వ్యవధిలో జరిగిన 2 ఘోర ప్రమాదాల్లో 4 ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటికి చేరుకునే క్షణాల్లోనే మృత్యువాత పడిన ఘటనలు విషాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. నిన్న తెల్లవారుజామున శ్రీనగర్ బ్రిడ్జ్ పై జరిగిన ప్రమాదంలో అక్కయ్యపాలెంకు చెందిన అన్నదమ్ములు పొట్నూరు రమేష్, పొట్నూరు సతీష్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే అగనంపూడి టోల్ గేట్ సమీపంలో అనకాపల్లి నుంచి గాజువాకకు వస్తున్న కారు అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కుసుమ, మంగ అనే 2 మహిళలు మృతి చెందగా మరో 3 గాయపడ్డారు. 7 ఏళ్ల చిన్నారి తన్వి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వరుస ప్రమాదాలతో గాజువాకలో రోడ్లపై ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి నెలకొంది. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు, రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.